హాయ్ అండి, ఈ వీడియోలో మీకు సత్యనారాయణ స్వామి వ్రతంకి కావాల్సిన సామాన్లు ఎలా సర్దుకోవాలి, ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఆ తర్వాత రోజు మనం పూజ అవలీలగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడొచ్చండి. ముందుగా నేను శుభ్రంగా గేదంతా తుడుచుకున్నాను, తర్వాత ఊడ్చేసుకున్నానండి. ఈ గది మాకు పైన ఉంటుంది, మాది డూప్లెక్స్ హౌస్. సో మేమెవరము తొక్కము, నిద్ర చేయము, అందుకని ముందు రోజే చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మరుసటి రోజు చుక్కలు చూస్తూ స్నానం చేసి 5ంటికే బ్రహ్మ ముహూర్తంలోనే దీపం పెట్టాలి అనేది నాకు ఇష్టము. అందుకని ముందు రోజే మొత్తం శుభ్రం చేసుకుంటున్నానండి. సత్యనారాయణ స్వామి మండపం శుభ్రంగా కడుక్కొని మళ్ళా బొట్లు పెట్టుకున్నాను. వెనకాల డెకరేషన్ అండి. ఇది నాకు స్టాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ స్టాండ్కే ఈ స్టార్ లైట్స్ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. నేను ఒక 5-6 సంవత్సరాలు అయి ఉంటుంది. నేను ఎక్కువగా డెకరేషన్ సామాన్లు కొనను, ఉన్న వాటితోనే మార్చి అయ్యే వాడుతూ ఉంటాను. సో ఇది అప్పటితోనండి. నా వీడియో చూసేవాళ్ళు ఈ డెకరేషన్ ఎప్పుడో చూసుంటారు, కానీ నాకు ఇది డెకరేషన్ చాలు. వెనకాల బోసిగా ఉండకుండా ఏదైనా చక్కగా ఉండటానికి నాకు ఈ డెకరేషన్ చాలు. చక్కగా బంతిపూలు మామిడాకులతో అట్లా తోరణం తయారు చేసుకున్నానండి. అలాగే బంతిపూల మాలలు కూడా తయారు చేసేసుకున్నాను. అట్లా శుభ్రంగా నాకు ఎలా నచ్చితే అలా చేసుకుంటూ ఉన్నానండి. వీడియోలో చూసుకుంటూ ఎలా ఉంది లైటింగ్ అదంతా చూస్తూ ఉన్నాను. అలాగే కింద మనము పంచపాలకులు, అష్టదిక్పాలకు, నవగ్రహాలు అన్నిటినీ మండపారాధన చేస్తాం కదండి. వాటన్నిటికీ కింద ఆకు కింద బియ్యం వచ్చేటట్లు బియ్యం పరుచుకోవాలండి. తెల్లగుడ్డ వేసుకొని దాని మీద బియ్యం పరుచుకోవాలి. సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకున్నానండి. పక్కన పీటలు వేసుకొని ప్రమిదలు పెట్టుకున్నానండి. అష్టలక్ష్మి చెంబు నిండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. అలాగే కొబ్బరికాయకి కూడా పసుపు రాసి 5 బొట్లు పెట్టిన కుంకుమ బొట్టు పెట్టుకొని పైన జాకెట్ ముక్క పెట్టుకున్నాను. అలాగే ఆ కలశంలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు వేసుకొని పెట్టుకున్నానండి. నేను ఉద్దరినితోనే అది ఉసిరికాయ చెక్కేసుకున్నానండి. అలాగే పసుపు కుంకాలు పెట్టుకున్నాను. 4 దీపాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. దాంట్లో 365 కట్ట వెలిగిస్తానండి. నేనే తయారు చేసుకుంటాను. ఉసిరి దీపాల మీద కుంబొత్తులు అలా అన్ని తయారు చేసుకొని పెట్టుకుంటున్నానండి. వాటిల్లోకి ఆవు నెయ్యి వడ్డించుకుంటాను. ప్రతి సంవత్సరం నాకు 365 కట్ట సత్యనారాయణ స్వామి వ్రతంలో వెలిగించడం అలవాటండి. అట్లా అని పిల్లలు కూడా వెలిగిస్తే మంచిది కదా, వాళ్ళకి ఎప్పటి నుంచి అన్నీ తెలుస్తూ ఉంటాయని వాళ్ళతో కూడా వెలిగిస్తానండి. మేము 4 వెలిగిస్తాము. మీకు ముందు రోజే ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏంటంటే ఏమన్నా మర్చిపోయినా సరే లెగిసి 2-3 సార్లైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పూజ స్టార్ట్ చేయలేదు కాబట్టి. అదే పూజలో కూర్చుంటాము, ఏదన్నా మర్చిపోతాము, పూజ మధ్యలో లెగవకూడదు, పిల్లలకి ఎక్కడుందో అర్థం కాదు, మనమే వెళ్ళాలి. ఇంక ఈ సోదంతా ఎందుకండి, మతిమరుపులు మేళం కాబట్టి ముందు రోజు చేసుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో నేను ఎక్కువ ముందు రోజే చేసుకుంటానండి. నేను ముందు రోజే కలశానికి కూడా ఆభరణం పెట్టేసుకుంటానండి. నాకు గుర్తు రాలేదు, వీడియో ఎడిట్ చేసేటప్పుడు కనిపించింది, గుర్తు వచ్చింది. ఆవు నెయ్యి వడ్డించుకున్నాను. ప్రమిదల్లో కూడా వస్త్రం తయారు చేసుకుంటున్నాను. సత్యనారాయణ స్వామి పటానికి, కలశానికి రెండిటికి కలిపి ఒకటే వస్త్రం తయారు చేసుకుంటున్నాను. తర్వాత తీసి రెండిటికి విడివిడిగా పెట్టుకుంటానండి. దీపాలు కిందెందుకు పెట్టుకున్నానంటే మండపంలో అష్టదిక్పాలకులు, పంచపాలకులు, నవగ్రహాలతో అటు ఇటు కూడా వస్తారు కదండి ఉపాలకులు, వాళ్ళందరికీ సరిపోవాలి కదా అని చెప్పి కొంచెం దీపం మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలని కింద పెట్టుకున్నానండి. వస్త్రం కూడా తయారు చేసేసుకున్నాను. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఒక మూలగా పక్కకు పెట్టేసుకున్నానండి. నాకు ఎంతవరకు గుర్తుంటే మీకు అంతవరకు ఈ వీడియోలో చూపిస్తానండి. చివర్లో మొత్తం డెకరేషన్ అంతా ఎలా వచ్చిందో ఓవరాల్ లుక్ అండి. ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇవి ఎప్పటియోనండి. నేను అసలు ఎక్కువ డెకరేషన్ కోసం ఖర్చు పెట్టను, పెట్టేదే జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏమేంటివి ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఏమేమి వస్తువులు కావాలో మీరు ఈ వీడియోలో చూడొచ్చండి. ముందుగా స్వామివారి పటానికి పసుపు కుంకుమ పెట్టుకొని బొట్లు పెట్టుకున్నాను. అలాగే కలశం ఎలా పెట్టుకున్నాను కూడా మీకు చూపించాను కదా. ఆచమానానికి, కలశానికి అన్నిటికీ నీళ్లు పెట్టుకున్నానండి. అలాగే రూపుకి స్నానం చేయించాలి కదండి, అందుకని ఆవు నెయ్యి, తేనె, పంచదార ఏం కాదు కాబట్టి ముందు రోజే పెట్టుకున్నానండి. ఆవు పాలు, ఆవు పెరుగు పడుకు మరుసటి రోజు పెట్టుకుంటానండి. దీపాలు కూడా అట్లా పెట్టుకున్నాను. మరుసటి రోజు దానికి పసుపు కుంకుమ పెట్టి పువ్వు పెట్టుకుంటాను. ఇక్కడ తులసి మాల నేను పొద్దున్నే రెడీ చేసి పెట్టుకున్నానండి. నాకు మాల కట్టడం రాదు, ఇది నా ఫస్ట్ మాల అండి. అది కూడా కార్తీక మాసం స్వామివారికి తులసి మాల అల్లాను, చాలా బాగా వచ్చింది. యూట్యూబ్ మహిమేనండి, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. హైట్ సరిపోలేదని చెప్పి మళ్ళీ గులాబీ పువ్వు, చామంతి పువ్వు యాడ్ చేశానండి.
తులసిమాల రెడీ మా స్వామివారికి. అలాగే జామకాయలేమో తాంబూలం కోసం అలా అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టుకున్నానండి. ఈ అరటికాయలేమో నేను స్వామివారికి 5 భాగాలుగా ప్రసాదం పెట్టుకుంటానండి. ఒక్కొక్క కథకి ఒక్కొక్క భాగం కింద అదిగోండి 5 భాగాలు చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కటి అరటి పండు తోలు తీసి పెట్టుకొని నివేదన చేసుకుంటానండి. అట్లా ఎన్ని కథలు అయిపోయినాయో మనకి అవలీలగా అర్థమైపోయింది అనమాట. పంచహారతిలో కూడా కొంబొత్తులతో ఆవు నెయ్యి దీపాలు వేసుకున్నానండి. అలాగే 5 కథలకి 5 కొబ్బరికాయలు, విఘ్నేశ్వరుడికి ఒక కొబ్బరికాయ అండి, కలిశంలోకి ఒక కొబ్బరికాయ, మొత్తం 7 కొబ్బరికాయలు కావాలి. అలాగే పంచపాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలతో అటు ఇటు అన్నీ వస్తాయి కదండి, అన్నీ 40 కావాలండి. 40 ఖర్జూరాలు, 40 వక్కలు, 40 పసుపు కొమ్ములు, చిల్లర డబ్బులు, అలాగే పువ్వు 5 ఉంటాయండి. ఆ బియ్యం మీద ఒక తమలపాకు వేసి 5 రకాల వస్తువులు దాంట్లో పెట్టాలని నాకు గుర్తుగా పెట్టుకుంటానండి. ఆకు, వక్క, పండు, ఖర్జూరం పండు, పసుపు కొమ్ము, పువ్వు అనమాట. అలాగే కంకణ ధారణ చేసుకోవాలండి. వినాయకుడి పూజ ముందు కంకణాలు వినాయకుడి దగ్గర పెట్టుకొని వినాయకుడి పూజ అయిపోగానే కంకణాలు కట్టుకోవాలండి. 5 దారపోగులు మన చేతికి ఎంత కావాలో మెజర్మెంట్ అంత దారాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి అద్దం కావాలని మా వారికి ఏమో తెల్లపు చామంతి పువ్వులతో కంకణం తయారు చేసుకున్నాను. నేనేమో ఎర్ర గులాబీలతో కంకణం తయారు చేసుకున్నానండి. అప్పుడు కంగారు పడకుండా ఉండటానికి. ఓవరాల్గా ఇలా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.